సనాతన ధర్మం అంటే మీరు చెప్తున్నట్టుగా ధర్మం తప్పనివాడు నిజాయితీపరుడే గెలుస్తాడు అని. యా, మీ ఉద్దేశంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్ల వారీగా డిఫరెన్షియేట్ చేసినప్పుడు మంచి చెడు రెండే ఉంటాయి కదా, అంటే అధర్మం ధర్మం రెండే ఉన్నప్పుడు హిందూయిజం, క్రిస్టియనిజం, ముస్లిమిజం అనే ఈ డిఫరెన్సెస్ ఎందుకు, దీని గురించి డిస్కషన్స్ ఎందుకు, దీన్ని రాజకీయంగా వాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? వాడుకుంటారు కదా. అంటే ఇప్పుడు ఎవరి ప్రొజెక్టైల్లో నాకు నంబర్ కావాలి. ఇప్పుడు సపోజ్ నేను ఒక 1000 మందిని ఫాలోయింగ్ చేయించుకోవాలనుకోండి, అవేవో కావు, నా రూల్సే కరెక్ట్ అని చెప్పడంలోనే ఫాలోయింగ్ పెరుగుతుంది. నేను కొత్తగా చెప్తేనే కదా వీడియో వైరల్గా వెళ్ళడానికి. అలాగా నేను ఏదైనా కొత్తగా చెప్పాలంటే నువ్వు ఇన్ని రోజులు విన్నవి తప్పు, నాది కరెక్ట్ అని చెప్తే నువ్వు ఫాలోయింగ్ జరుగుతుంది అట్లాగా. కానీ నిజంగా సనాతన ధర్మంలో పెడితే ఎప్పుడు కూడా ఇది హిందువుల కోసం, ముస్లింల కోసం, క్రిస్టియన్ల కోసం ఆర్ ఈ ప్రాంత కుల మత వాళ్ళకేం డివైడ్ చెయ్యలేదు. బట్ సమ్హౌ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కొంతమంది అన్నిట్లు ఉంటారు.